أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ألم يأتكم نبأ الذين كفروا من قبل وذاقوا وبال أمرهم ولهم عذاب أليم. ذلك بأنه كانت تأتيهم رسلهم بالبينات وقالوا أبشر يهدوننا فكفروا وتولوا واستغنى الله والله غني حميد. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టి ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి కోసము విశ్వప్రభు అల్లాహ్ తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 64వ అధ్యాయం 5-6 వాక్యాల రబి మూలంలో విన్నాము. మహాశయులారా, ఈ వాక్యాలలో సృష్టి ప్రభువు మానవాళి మార్గదర్శకత్వం కోసము తను పంపినటువంటి ప్రవక్తలను, గ్రంథాలను తిరస్కరించిన వారి యొక్క పర్యావసానం ఏం జరిగిందో ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ అటువంటి తప్పు మీరు చేయకండి అని ఇక్కడ మానవాళిని హెచ్చరిస్తున్నాడు. మహాశిలారా, మనం అనేక సందర్భాల్లో విన్నాము, దైవం మానవాళిని పుట్టించి మరి అతని మానాన ఎంత మాత్రం కూడా వదిలివేయలేదు. రబ్బునల్లజీ ఆతా ఖలక కుల్ల షయ్యన్ సుమ్మహదా. దైవం ఎవరు అంటే సమస్తాన్ని సృష్టించి ఆ తర్వాత మార్గాన్ని చూపినవాడు. మార్గం అంటే కేవలం ఏ విధంగా ప్రార్థన చేయాలో లేకపోతే ఏ విధంగా ఆరాధన చేయాలో కాదు మహాశిలారా. అతన్ని ప్రతి జీవితంలో ప్రతి రంగాన్ని కూడా ఆ ధర్మము సంస్కరించగలిగేది ఉండాలి. అతని వ్యక్తిగత జీవితాన్ని, అతని సాంఘిక జీవితాన్ని, ఆర్థిక జీవితాన్ని, నైతిక జీవితాన్ని సమస్తాన్ని కూడా సంస్కరించి అతనిని ఒక ఉత్తమమైనటువంటి మానవునిగా తీర్చిదిద్దగలిగేది ధర్మము. అటువంటి ధర్మాన్నే మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా దైవము మానవాళికి మరి చూపించడం జరిగింది. ఇది కొత్త ధర్మము లేకపోతే మరి కొత్త దైవము ఎంత మాత్రం కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవాళికి పరిచయం చేయలేదు. మహాశిలారా, అనాది నుండి కూడా ఏ దైవమైతే మానవాళికి మార్గం చూపిస్తూ వస్తున్నాడో, ఏ దైవమైతే మానవాళిని సమస్తాన్ని కూడా సృష్టించి సకల వనరులన్నీ కూడా కురిపిస్తున్నాడో ఆ దైవాన్ని గురించే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరిచయం చేశారు. మరి ఆ దైవం ఇచ్చినటువంటి ధర్మాన్ని గురించే ప్రారంభంలో ఏ ధర్మం అయితే ఆయన మానవాళికి ప్రసాదించాడో ఆ ధర్మాన్ని గురించి మరొకసారి జ్ఞాపకం చేయడానికి వచ్చారు తప్పించి కొత్త దేవుణ్ణి లేకపోతే కొత్త ధర్మాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరిచయం చేయలేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దైవము మానవాళిని ఎంతో కరుణించి ఆయన మార్గాన్ని చూపించాడు. మరి ఎవరైతే దాన్ని తిరస్కరించారో వారు ఇహపరలోకాలలో నాశనానికి గురయ్యారు. మహాశిలారా, ఎప్పుడైతే మనిషి దైవం ఇచ్చినటువంటి ఆజ్ఞను లేకపోతే ఆ ధర్మశాస్త్రాన్ని కాదని తను స్వయంగా నిర్మించుకున్నటువంటి ధర్మశాస్త్రాలను లేకపోతే చట్టాలను మనిషి అనుసరిస్తూ ఉంటాడో అతనికి ఏమాత్రం కూడా మరి అవి శాంతినివ్వవు, మరి ఇహపరలోకాల సాఫల్యాన్ని కూడా ఇవ్వవు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అదేంటంటే మరి మనిషి ఇంత జ్ఞానాన్ని సంపాదించాడు కదా, అతనికి దైవం యొక్క మార్గదర్శకత్వం అవసరం ఏముంటుంది? ఇతను స్వయంగా తన జ్ఞానాన్ని ఉపయోగించి మరి తనకు ఏది మంచో తనకు ఏది చెడో అతను నిర్ణయించుకోగలడు కదా అన్న ప్రశ్న వస్తుంది. మహాశిలారా, ఒకసారి ఆలోచన చెయ్యండి. మనిషి ఎంత జ్ఞానాన్ని సంపాదించి ఉన్నప్పటికీ కూడా అతను తన జ్ఞానం ద్వారా నిర్మించుకున్నటువంటి చట్టాల ద్వారా తనకి ఏదైనా శాంతి కలుగుతుందా? ఉదాహరణకు చూడండి,
ఇంతగా విజ్ఞానాన్ని సంపాదించినటువంటి మనిషి తన సృష్టికర్తను ఈ రోజున గుర్తించగలుగుతున్నాడా? లేదే. ఆ సృష్టికర్తకు సాటిగా సమానులుగా తన సాటి మానవులను తీసుకొచ్చి నిలబెడుతున్నాడు. ఈ సాటి మానవులను తీసుకొచ్చి నువ్వు దైవము అని చెప్పేసి, నువ్వు దేవుడు అని చెప్పేసి అతన్ని కొలుస్తున్నాడు. ఇంకా తను స్వయంగా చేతులతో తయారు చేసుకున్నటువంటి కొన్ని స్వరూపాలను దేవుని స్థానాన్ని ఇచ్చి దైవాలుగా ఆరాధిస్తున్నాడు. మరి ఇంతగా జ్ఞానాన్ని సంపాదించినటువంటి వ్యక్తి మరి ఆ దిశగా ఎందుకు ఆలోచన చేయడం లేదు? అరే, దైవము మనిషి ఎంత మాత్రం కూడా అవ్వడు. బలహీనమైనటువంటి మనిషి దైవం ఎంత మాత్రం కూడా అవ్వడు. దైవాన్ని మనము ఏమాత్రం కూడా మన చేతులతోటి తయారు చేయలేము. ఆయన మనకు కనబడినటువంటి వాడు, మనకు ఆయన ఎలాగుంటాడో తెలియదు. అలాంటి దైవాన్ని మనం ఏ విధంగా మన చేతులతో తయారు చేస్తాము అన్న ఆలోచన మనిషి ఈ రోజున చేయడు. అతను ఎంతగా శాస్త్రజ్ఞుడైన సైంటిస్ట్ అయినప్పటికీ కూడా మహాశిలారా, దైవానికి సంబంధించినటువంటి విషయం వచ్చేసరికి మాత్రము తన తాత ముత్తాతలు, తన వంశపు ఆచారాలు ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే ఆలోచన చేస్తుంటాడు. చాలా జ్ఞాని. మరి విశ్వంలో ఆకాశంలో రాకెట్లను సైతం ప్రయోగించే టెక్నాలజీని, జ్ఞానాన్ని కలిగి ఉన్న వ్యక్తే. కానీ దైవం విషయం వచ్చేసరికి మాత్రము తన బుద్ధిని, తన జ్ఞానాన్ని ఎంత మాత్రం కూడా ఉపయోగించడు. మరి ఇంకా చూడండి, ఇంత విజ్ఞానాన్ని సంపాదించినటువంటి మనిషి మరి తన సమాజాన్ని ఇంకెంత ఉన్నతంగా మలుచుకోవాలి. కానీ ఆ విధంగా చేస్తున్నాడా? అనేక అన్యాయాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. బాగా మరి సంఘంలో పలుకుబడి ఉన్నవాళ్ళు, బాగా పేరున్నటువంటి పెద్ద పెద్ద ఉద్యోగస్తులే అవినీతికి పాల్పడుతున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళే ఈ రోజున మరి అవినీతికి పాల్పడి ప్రజలకు రావాల్సినటువంటి హక్కులను కొల్లగొడుతున్నారు. అతను సంపాదించినటువంటి జ్ఞానము, అతని విజ్ఞానము అతన్ని ఒక మంచి మనిషిగా మార్చలేకపోయింది. అతని సమాజాన్ని ఒక మంచిగా తీర్చిదిద్దలేకపోయింది. కాబట్టి అతని విజ్ఞానం అంతా కూడా డొల్ల లాంటిది, కేవలము పేరుకు మాత్రమే విజ్ఞానము. అందుకనే దైవం తెలియజేస్తున్నాడు, మీ జ్ఞానము కేవలము పరిమితమైనటువంటిది, కానీ అపరిమితమైనటువంటిది మంచేదో చెడేదో, ఏది మనిషికి మంచిదో ఏది చెడో దైవానికి తెలుసు అని ఆయన మనకు ఒక ధర్మశాస్త్రాన్ని ప్రసాదించాడు, తన ప్రవక్తలను పంపించాడు. కాబట్టి మనిషి భేషజాలకు పోకుండా నా జ్ఞానము, నా విజ్ఞానము అన్నది పక్కన పెట్టి దైవం మనకిచ్చినటువంటి ఆ జ్ఞానం మేర అతను జీవితం గడిపినట్లయితే ఇహ పరలోకాల్లో కూడా సాఫల్యాన్ని పొందుతాడు. దైవం అతనిని నీవు ప్రయోగాలు చేయొద్దు, పరిశోధనలు చేయొద్దు అని ఎంత మాత్రం కూడా నిర్బంధించడం లేదు మహాశిలారా. విజ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకోవాలి, మానవాళికి ఉపయోగపడే వస్తువులను తయారు చేసి విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మహాప్రవక్త వారు తెలియజేశారు, మీలో ఎవరి ద్వారానైతే ఇతరులు ఎక్కువగా ప్రయోజనాన్ని పొందుతారో వారి ఉత్తమమైనటువంటి మానవులు అన్నారు. కాబట్టి మన ద్వారా ఇతరుల ప్రయోజనం పొందాలి, లాభాన్ని పొందాలి. మనం ఒక కొత్త వస్తువు తయారు చేసామనుకోండి, దాని ద్వారా ప్రజలు ప్రయోజనం పొందుతున్నారనుకోండి, అప్పుడు వారు పొందే ప్రయోజనాల్లో, పుణ్యాలలో మనకు కూడా భాగం వస్తుంది. కాబట్టి కొత్త విషయాలు కనుక్కోవడానికి సైన్స్కి ఏ మాత్రం కూడా అడ్డం కాదు మహాశిలారా. దైవధర్మం అనేది ఇంకా ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. కానీ మనిషి ఈ రోజున ధర్మం అంటే సైన్స్కి వ్యతిరేకము అని చెప్పేసి భావిస్తూ ఉంటాడు. అది ఎంత మాత్రం కూడా కాదు. దైవము ఎవరైతే మీలో ఆలోచన చెయ్యరో వాళ్ళు జంతువుల కంటే హీనమైన వాళ్ళు అంటున్నాడు. కాబట్టి ఆలోచన చేయాలి, మరి ఆ ఆలోచనను, ఆ విజ్ఞానాన్ని ఎక్కువగా సంపాదించాలి. మహాప్రవక్త వారు తెలియజేశారు, తలబుల్ ఇల్ము ఫరీజతున్ అలా కుల్లి మూమిన్. ప్రతి విశ్వాసి స్త్రీ పురుషులకు విధి ఏమిటంటే విజ్ఞానాన్ని సంపాదించాలి అన్నారు, జ్ఞానాన్ని సంపాదించాలి అన్నారు. ఎందుకంటే జ్ఞానం ఎప్పుడైతే మనిషి సంపాదిస్తాడో నిజమైనటువంటి దైవాన్ని గుర్తించగలుగుతాడు, నిజమైనటువంటి జీవిత లక్ష్యాన్ని గుర్తించగలుగుతాడు. తన జీవితం ఎటుపోతుందో, ఎటు వెళ్ళాలో, మరణానంతరం ఏం జరుగుతుందో ఈ విషయాల పట్ల అతను మరి ఆలోచన, అవగాహన కలిగి ఉంటాడు. కాబట్టి జ్ఞానం గలవాడే బలవంతుడు మహాశైలారు. ఈ రోజున రండి, ఈరోజు మనం విన్నటువంటి వాక్యాల యొక్క అరబీ తెలుగు అనువాదాన్ని చూద్దాము. సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, మీకు పూర్వం సత్యాన్ని తిరస్కరించి మరి తమ కర్మల దుష్ఫలితాలను చవి చూసినటువంటి వారి యొక్క వృత్తాంతము మీకు తెలియదా అంటున్నాడు. మీకంటే ముందు గతించిన వాళ్ళు మహా జాతులు గతించాయి. ఈ రోజున మనం చూస్తున్నటువంటి సూపర్ పవర్స్, వీటికంటే గొప్ప గొప్ప జాతులు గతించాయి. ఆద్, సమూద్ అని పెద్ద పెద్ద జాతులు, వాటి సంపద లెక్కలేనటువంటిది మహాశిలారు. అంతటి పెద్ద పెద్ద జాతులు కూడా ఎప్పుడైతే దైవాన్ని తిరస్కరించారో
వారు నామరూపాలు లేకుండా పోయారు. ఇప్పుడు వాళ్ళ శిథిలాలు ఎక్కడున్నాయో కూడా తెలియదు. మరి అటువంటి పని మీరు చెయ్యకండి అని దైవం హెచ్చరిస్తున్నాడు. మీరు సత్యాన్ని తిరస్కరించకండి. ఈ సృష్టికి ప్రభువు ఒక్కడు అన్న సత్యాన్ని ఎంత మాత్రం కూడా తిరస్కరించకండి. మరి అంతేకాదు, ఈ పర్యావసనానికి వారు ఎందుకు అర్హులయ్యారు అంటే వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైనటువంటి ప్రమాణాలు, సూచనలు తీసుకొచ్చారు. అంతిమ దైవగ్రంథం ఖురాన్, అంతిమ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వీరు మాత్రమే కాదు మహాశిలారా, వీరికంటే ముందు ప్రతి జాతి వద్దకు కూడా, ప్రతి భాషలో కూడా, ప్రతి కాలంలో కూడా దైవము తన మార్గదర్శకత్వాన్ని పంపించాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, సుమారు 1,24,000 మంది ప్రవక్తలు వివిధ జాతుల్లో వచ్చారు, వివిధ ప్రాంతాలలో వచ్చారు. వారు అందరి మౌలిక సిద్ధాంతం ఒక్కటే, మీ ప్రభువు ఒక్కడే, మీ దైవం ఒక్కడే, మానవులంతా కూడా సమానమే. కాబట్టి ఆ ప్రభువు, ఆ సృష్టి ప్రభువును మాత్రమే ఆరాధన చేయండి అన్న మౌలికమైనటువంటి సిద్ధాంతాన్ని ఆ ప్రవక్తలందరూ ఇచ్చారు. మరి అదే విషయాన్ని సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు. వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైనటువంటి ప్రమాణాలు, సూచనలు తీసుకువచ్చారు. స్పష్టమైనటువంటి ప్రమాణాలు అంటే ఎప్పుడైతే దైవభీతి గల వ్యక్తి ఉంటాడో, మరి దైవాన్ని విశ్వసించినటువంటి వ్యక్తి ఉంటాడు, వీరి ఇరువురి జీవితాలలో చాలా తేడా ఉంటుంది మహాశైలారా. వాస్తవానికి దైవభీతి పరునికి డబ్బు దర్పాలు లేకపోవచ్చు, పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, కానీ అతని జీవితము ఒక నియమంతో, నిబద్ధతతోటి, ఒక డిసిప్లైన్గా ఉంటుంది. ఎవరికి అన్యాయం చేయడం కానీ, లేకపోతే ఎవరినైనా బాధ పెట్టడం కానీ చేయడు. తన పని తాను చూసుకుంటాడు. అంతేకాదు, సమాజాన్ని బాగుపరచడానికి అనునిత్యం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కేవలము తను బాగుంటే చాలు అన్న ఆలోచన అతనికి ఉండదు. అందరూ కూడా బాగుండాలి అన్న ఆలోచనతోటి ఉంటాడు. దైవభీతితోటి ఉంటాడు. అబద్ధాల జోలికి, లేకపోతే అన్యాయాల జోలికి, అక్రమాల జోలికి, అశ్లీలత జోలికి పోడు. మరి మిగతా ఇంకొక వ్యక్తి ఉంటాడు, కేవలం పేరుకు మాత్రమే దైవభీతి కలిగి ఉంటాడు. దైవం అనేది అతనికి ఎంత మాత్రం కూడా అవగాహన లేనటువంటి విషయము. తాను ఎవరి ద్వారానైతే మంచి పొందుతాడో వారిని దైవాలుగా చేసుకుంటూ ఉంటాడు. అతనికి ఒక అవగాహన ఉండదు. ఇటువంటి వ్యక్తి అతను అనేక తప్పులు చేస్తుంటాడు, చెడులు చేస్తుంటాడు. మరి ఈ ఇరువురి జీవితాలలో చాలా తేడా ఉంటుంది మహాశైలారా. ఇతనికి ఎవరైతే దైవభీతి కలిగి ఉండదో డబ్బు దర్పాలు ఉండవచ్చు, ప్రపంచం అంతా ఆస్తి అతనికి ఉండవచ్చు, కానీ ఇరువురి జీవితాలు చాలా తేడా ఉంది మహాశైలారా. అంతిమ దైవగ్రంథం ఖురాన్ చెప్తున్నాడు, లా యస్తవి అసహాబున్ నారి వ అసహాబుల్ జన్న అసహాబుల్ జన్నతి హుముల్ ఫాయిజూన్. స్వర్గానికి పోయేవారు, నరకానికి పోయేవారు ఎంత మాత్రం కూడా ఒకటి కారు. స్వర్గానికి పోయేవారు నిజమైనటువంటి సాఫల్యాన్ని పొందేవారు. కాబట్టి దైవం వద్ద మనకు స్వర్గాన్ని ప్రసాదించేది మన డబ్బు దర్పాలు, కులాలు, మతాలు ఇవి ఏమి కావు మహాశైలారా. ఆయన వద్దకు చేరేది దైవభీతి మాత్రమే. ఇన్న అక్రమకం ఇందల్లా అతకాకం. మీలో ఎవరైతే దైవభీతిని ఎక్కువగా కలిగి ఉంటాడో, ఎవరైతే దైవానికి ఎక్కువగా భయపడుతుంటాడో, సాటి మానవులకు ఎవడైతే సహాయాన్ని చేస్తూ ఉంటాడో వాడు మాత్రమే నా దృష్టిలో గౌరవనీయుడు అని దైవం తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మరి వారి ప్రవక్తలు స్పష్టమైనటువంటి నిదర్శనాలు తీసుకొచ్చినప్పటికీ వారు ఏమన్నారంటే, ఇదేమిటి, మానవులు మాకు మార్గదర్శకత్వాన్ని ఇవ్వగలరా? మహాశైలారా చూడండి, మనిషి ఏ విధంగా ఆలోచన చేస్తాడు అంటే, ఒక మంచి మాట ఎవడైనా చెప్తే ఇతను దేవుడేమో అని చెప్పేసి దైవం యొక్క స్థానాన్ని వెంటనే చేస్తాడు. ఎందుకంటే దైవం అనేది ఇతనికి చాలా అతి లోకమైనటువంటి విషయం అనమాట. ఎవరైనా సహాయం చేశారనుకున్న మనకి వెంటనే దేవుళ్ళ ఉన్నావు అని చెప్పేసి అతని ఫోటోకి దండం పెట్టడమో లేకపోతే మరొకటి చేయడం చేస్తుంటారు. ఈ విధంగా మానవులు ఎప్పుడైతే దైవం మానవులను తన ప్రవక్తలుగా ఎందుకు పంపాడు అంటే, మనిషి ఒకవేళ దైవదూతనో లేకపోతే మరొకరినో ప్రవక్తగా పంపాడు అనుకోండి, మనిషి ఏమంటాడంటే, నీవు దైవదూతవు కాబట్టి నీకు ఇది సాధ్యమైనది, నేను మనిషిని కదా నాకు ఎలాగ సాధ్యమవుతుందని వంకలు పెడతాడు. ఆ వంక పెట్టే అవకాశం లేకుండా దైవము మనుషుల్లోనే చాలా ఉన్నతమైన వాళ్ళను, నైతికంగా ఎంతో ఉత్తమమైన వాళ్ళను తన ప్రవక్తలుగా ఎన్నుకొని వారి ద్వారా మానవాళికి మరి మార్గాన్ని చూపించాడు. కానీ మనిషి ఏమన్నాడంటే, సాటి మనిషి నాకు మార్గాన్ని ఏ విధంగా చూపిస్తాడు అన్నాడు. సాటి మనిషిని దేవుడుగా చేసేసుకుంటున్నాడు, కానీ సాటి మనిషి నాకు మార్గాన్ని చూపించడానికి వచ్చాడు దైవం తరపు నుండి అనేది మనిషి నమ్మడు. చూడండి ఎంత విచిత్రమైనటువంటి విషయము. సాటి మనిషిని దైవంగా చేసేసుకుంటున్నాడు, ఆ సృష్టి ప్రభు యొక్క స్థానాన్ని ఇచ్చేస్తున్నాడు, కానీ
ఈ మనిషి నాకు ఆ దైవాన్ని గురించి బోధించడానికి వచ్చాడు, ఆయన గురించి బోధిస్తున్నాడు అన్నది నమ్మడం లేదు. ఈరోజు చూడండి, క్రీస్తు యేసు యొక్క ఉదాహరణ మనం తీసుకుందాం. ఆయన అతి స్పష్టంగా చెప్పారు, నేను మరి ఎవరైతే నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసం ఉంచుతాడో అతడు నిత్య జీవము గలవాడు అన్నారు. నా మాట వినండి, నన్ను పంపినటువంటి దైవం ఒకడున్నాడు, ఆయనను విశ్వసించండి అని చెప్పడం జరిగింది. కానీ ప్రపంచమంతా ఏం జరుగుతుందో ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. మంచిని బోధించడానికి ఎవరైతే వచ్చారో వారినే దైవాలుగా చేసుకుని ఆరాధన చేయడము మనం చూస్తూనే ఉన్నాం మహాశిలారా. కానీ దీని వలన మనిషి భయంకరమైనటువంటి మరి పాపంలో పడిపోతాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. నేను సృష్టిప్రభు అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, మనమందరం కూడా కేవలం ఆయన ఒక్కనికి మాత్రమే ఆరాధన చేసే సద్బుద్ధిని, సద్భాగ్యాన్ని మనందరికీ అల్లాహ్ ప్రసాదించుగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.